శ్రీను రమావత్ ఆపు దొంగల చొప్పు తీసుకొని కొడతా నా కొడుక చెత్త నా కొడుక ఏం మాట్లాడుతున్నావురా బలిసి కొట్టుకుంటున్నావురా నువ్వు చంపి పడేస్తా ఇంటికి వచ్చి ఎవరిని అంటున్నావు నీ ఇంట్లో ఆడ కూతురున్నాను నీ ఇంట్లో నీ పెళ్ళాను ఈ లత్కోన్ మాటలు ట్రేస్ చేయండి అకౌంట్ ఎవరిదో ఎవడి శ్రీను రమావత్ కాంగ్రెస్ కార్యకర్త బీజేపీ కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్త ఎవడ్రా నువ్వు జర్నలిస్ట్ పైన మహిళ చూడకుండా మాట్లాడుతున్నావు కొడుక చంపి పడేస్తా ఏమనుకుంటున్నావో ఎవరితో ఏం మాట్లాడుతున్నావురా లత్కోర్ నా కొడుక నీ వల్లనే రా అమ్మాయిలందరూ బయటకు వస్తలేరు మీ చెత్త కమెంట్లకి భయపడి చాలా మంది మహిళా జర్నలిస్టులు బయటకు వస్తలేరా చెత్త నా కొడుక కేటీఆర్ పెట్టించిండ్రా రేవంత్ రెడ్డి పెట్టించిండా ఎవరు పెట్టించిండు కమెంటు సిగ్గులేని వెదవా పైగా మీరందరూ వచ్చి చెత్తనా కమెంట్లు పెడితే మేము నీట్గా మాట్లాడాలా పైగా మాట్లాడతారు వీళ్ళు యూట్యూబ్లో బ్యాడ్ లాంగ్వేజ్ అంట మరి కమెంట్లు పెడితే కార్యకర్తలు కమెంట్లు పెడితే దులుపుకపోవాలన్నారా భయ్ దులుపుకపోవాలన్నారా చెత్తనా కొడుక ఇచ్చి పడేస్తా ఒక్కొక్కడికి ఆడపిల్లలంటే ఆడ పులిలకు ఉండాలి భయపడి పారిపోయేటట్టు కాదు ఎవడ్రా నీ ఇంట్లోన్నారా సిగ్గులేని బాపత్ ఎవడి సోపత్విరా నువ్వు ఎవడి సోపత్వి ఎవడు పెట్టమన్నాడు కేటీఆరా రేవంత్ రెడ్డా బీజేపీలో ఎవరు పెట్టమన్నాడురా మెగా కిషన్ నుంచి మాట్లాడితే నీకెందుకు మండుతుండ్రా మన ఊరు మన బడిలా నీకు ఇచ్చిండా కమిషన్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే నీకెందుకు మండుతుందిరా ఎంత ఇచ్చిండు నీకు పైసలు చెత్తనా కొడుక మహిళలకు రెస్పెక్ట్ లేకపోతే చంపి పడేస్తా నన్ను చంపేసిన పర్లే దమ్ములు ఉంటే 100 మంది రండి ఒక్కదాని నించుంటా అర్థమైందా ఒక్కదాని నించొని ఫైట్ చేస్తా నాకెవ్వడ అవసరంలే ఆఫ్టర్ ఆల్ ఆడది కాదు ఆడదాన్ని విలువ చూపిస్తా చరిత్ర తిరిగి రాస్తా నా కొడుక ఏమనుకుంటున్నావో ఏమ్రా కథలు పడుతున్నావు రోజు చూస్తున్నాను ఊరుకుంటున్నావు ఇచ్చి పడేస్తా ఒక్కొక్కడికి దమ్ములు ఉంటే నీకు దమ్ము ఉంటే స్కామ్ల గురించి మాట్లాడరాను నువ్వు మాట్లాడరా స్కామ్ల గురించి మాట్లాడు మన ఊరు మన బడి గురించి మాట్లాడు కాళేశ్వరం గురించి మాట్లాడు హైడ్రాలో రేవంత్ రెడ్డి గారు వేసుకున్నటువంటి 3500 కోట్లు వెనకాల వేసుకున్నాడు కదా దాని గురించి మాట్లాడు అప్పుల పాలైన తెలంగాణ గురించి మాట్లాడు వాడు పోతే వీడు పోతే వాడు వచ్చి తెలంగాణని దోచుక తింటుండ్రు కదా ఆ దోచుక తిన్న నా కొడుకుల గురించి మాట్లాడరా నిజాయితీగా నించోని మాట్లాడితే ప్రశ్నిస్తా ఇంకొకసారి చెప్తున్నా ఎవడన్నా సరే ఏ ఆడదన్నా సరే రెస్పెక్ట్ లేకుండా ముఖ్యంగా మహిళా జర్నలిస్టులను టీవీలలో ఇంటర్వ్యూ చేసే యాంకర్లను చూస్తా ఉంటా కింద కమెంట్లు ఇష్టం వచ్చినట్టు పెడతారా నీ అమ్మకు అక్కకు అట్లనే పెడతావురా నువ్వు పెట్టావు కదా మీలాంటి వాళ్ళ మళ్ళీ ఆడవాళ్ళు బయటకు వస్తలేరు భయపడుతున్నారు రాసి పెట్టుకోండి మా బాధ్యతగా ఇక్కడ నుండి మాట్లాడుతున్నాం ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు నువ్వెందుకు నా అడ్డమైన బూతులు పెడతావు నా కొడుక నీ బూతులు ఇంట్లో వాళ్ళ మీద చూపించుకో మా వంట వాళ్ళ మీద కాదు దమ్ము ఉంటే రండి నేను ఆఫీస్ అడ్రస్ చెప్తా రండి కొట్టండి నేను చెప్తున్నా ఒక్కదానే నించుంటా ఇక్కడ నాకు నా టీం కూడా ఎవరు అవసరం లే 100 మంది రండి ఒక్కొక్కడికి ఎట్లెట్లా బుద్ధి చెప్పాలో నా సత్తా ఏందో చూపించకపోతే నేను చెప్తున్నా ఈ రోజున దమ్ము ఉంటారండి మూతి మీద మీసాలు ఉంటారండి మాట్లాడుతున్నాను కమెంట్లు పెడుతున్నావు రోజు చూస్తున్నా ఎవడు పెట్టించిండు కమెంటు రెస్పెక్ట్తో మాట్లాడు నీకు దమ్ము ఉంటే దొంగలని అను నువ్వు దొంగల బండారం బయట పెట్టే నాలాంటి వాళ్ళపైన కాదురా నీ ప్రతాపం నీతి నియత్తు మానవత్వం ఉంటే మహిళలు పైకి రావాలనుకుంటే ఇప్పుడిప్పుడే బయటకు వస్తా ఉన్నారు ఇటువంటి కమెంట్లు ఇంట్లో వాళ్ళు చూస్తే పంపిస్తారా నా కొడుక బయటికి పంపిస్తారా ఆడవాళ్ళని బయటికి పుని బతుకు ఇక్కడేమో చెప్పుతో నేనే కొడతా అక్క అన్నావు కిందనేమో పెట్టినావు ఏమ్రా నీ ఇంట్లో వాళ్ళని కూడా గిట్లనే రోజు తిడతావురా ఏం బతుకులరా మీవి మారరారా మీరు రెస్పెక్ట్ ఉండదారా ఇండియాలో భారతదేశంలో మహిళలకు రెస్పెక్ట్ ఉండవా ఏం చేస్తారో చేసుకోండి ఇక్కడనే ఉంటా ఆఫీస్లోనే ఉంటా
రండి, ఏ పార్టీ వాడు వస్తాడో, బీఆర్ఎస్ వాడు వస్తాడా, బీజేపీ వాడు వస్తాడా, కాంగ్రెస్ వాడు వస్తాడా, ఒక్కదాని నుంచి వాడిని ఫైట్ చేస్తా. ఎవడు అవసరం లేదురా భయ్, ఆ తుప్పు పట్టిన వాళ్ళు కూడా ఎవరు అవసరం లేదు. అమ్మవారు ఆశీస్సులు ఉన్నాయి, కాళికామాత ఆశీస్సులు ఉన్నాయి, నేను కొలిచే అమ్మవారు నా వెంట ఉన్నది. నిజంగా ధర్మం వైపు నిలబడితే ఆ ధర్మమే నన్ను కాపాడుతుంది. ధర్మో రక్షిత రక్షిత అని ఉట్టిగానే ఇంకొక 5,000 కోట్లు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు చేస్తే కమెంట్ పెట్టిన నువ్వు కూడా అప్పు కట్టాలరా, నీకే తెలియకుండా మెంటల్ నా కొడుక. అర్థమైందా? అప్పు చేస్తే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3-4 లక్షల అప్పు కట్టాలి. ఒక్కొక్కడు పుట్టబోయే బిడ్డ కూడా కట్టాలా. పెన్సిల్ దగ్గర నుంచి ప్రతి దానికి ట్యాక్స్ కడుతున్నాం రా భయ్. ట్యాక్స్ కట్టిన వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, ట్యాక్స్ మీద ఊరేగోళ్ళు, ఎగ్గొట్టేటోళ్ళు బెంజిలలో తిరుగుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడు వాళ్ళ గురించి. 5,000 కోట్లు ఇప్పుడు ప్రపంచ బ్యాంకుకు పోయి అప్పు చేస్తే ఎవడు కట్టాలి అప్పు? ఎవడు కట్టాలి? వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడిపోతే ఇంకొకడు. అప్పు కామన్, దానికి పర్మనెంట్ సొల్యూషన్ లేదా? అప్పు తీర్చేవాళ్ళు లేరా? ఒక మంచి కరెక్ట్ ప్రణాళిక తెచ్చుకొని అప్పులలో కూరుకుపోకుండా కాపాడే నాదుడు లేడా? ఒక మంచి తెలివైన పర్సన్ ఒక ప్రణాళిక ఇచ్చి అప్పు కాకుండా ఉండాలి, ఈ అప్పు కూడా కట్టి మొత్తం క్లియర్ చేసుకొని ఎటువంటి అప్పు లేకుండా తెలంగాణ ముందరకు నడవలేదా? ఇన్ని సోర్సెస్ ఉన్నాయి, సింగరేణి ఉంది, బొగ్గు ఉంది, ప్రపంచవ్యాప్తంగా బొగ్గు నమ్ముతున్నాం. ఎక్కడ జరుగుతుంది మరి తప్పు? ఎవడు చేస్తున్నాడు అప్పు? వదలగొట్టు, నీకు దమ్ము ఉంటే వాళ్ళ తుప్పు.